పిఠాపురం పట్టణం రాజమహేంద్రవరంలోని జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చెందిన మెడికో డాక్టర్ ప్రియాంకకు సంబంధించిన ఘటనపై సమగ్ర నిష్పక్షపాత దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హైందవ పరిషత్ డిమాండ్ చేసింది. డాక్టర్ ప్రియాంక మృతిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ పిఠాపురం బంగారమ్మ సర్కిల్ వద్ద విశ్వ హైందవ పరిషత్ నాయకులు కార్యకర్తలు ఆమె చిత్రపటానికి కొవ్వొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా విశ్వ హైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు, సురేందర్ దత్త మాట్లాడుతూ ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో మహిళలు, యువతలు స్వేచ్ఛగా బయటకు వెళ్లేందుకు భయపడే పరిస్థితి ఏర్పడడం ఆందోళనకరమని అన్నారు. తమ కుమార్తెను భవిష్యత్తులో వైద్యురాలిగా చూడాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. వారి బాధను డబ్బుతో తీర్చలేం. బాధిత కుటుంబానికి కావాల్సింది న్యాయం, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం భద్రతకు భరోసా కల్పించమని అన్నారు. ప్రజల్లో పోలీస్, న్యాయ వ్యవస్థలపై విశ్వాసం మరింత పెరిగేలా కేసును పారదర్శకంగా, వేగంగా దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించాలని వారు కోరారు. అలాగే మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టి అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించే పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సూర్య, ఆకొండి, కొండేపూడి శివ, చిన్న, సోనాబాబు, జి నితిన్, శ్రీనివాస్, రమణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రియాంక గారు ఆత్మకు శాంతి కలగాలని పిఠాపురం తరపుని మన విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు గారు వెంకటేష్ గారు, అలాగే మన సభ్యులందరూ కలిసి కొవ్వొత్తులు శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుందండి. అలాగే ఒక ఆడపిల్ల తండ్రిగా నా బాధ, నేను ఒక డ్రైవర్ని, ఒక ఓనర్ని, అదే కారు ఓనర్ని. ఏంటంటే డంకన్ డ్రైవ్, ఫస్ట్ డంకన్ డ్రైవ్ టెస్టులు కూడా ఎక్కడ జరుగుతులేదండి. నేను చాలా ప్రదేశాలు తిరుగుతుంటానండి. కాకపోతే ఈ విధంగా డంకన్ డ్రైవ్ టెస్టులు చేయడం వల్ల ఏంటంటే కొంచెం తాగుబోతుల్ని నివారించవచ్చండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఒకటే, డంకన్ డ్రైవ్ టెస్టులు చేస్తారని కోరి ప్రార్థిస్తున్నామండి. అలాగే ఒక మెడికల్ గా ఒక డాక్టర్ని తయారు చేయాలంటే చాలా కష్టపడాలి తండ్రిగా. ఓ తల్లిదండ్రులు ఎంతో కష్టపడితేనే కానీ ఒక డాక్టర్ తయారవరు. ఆవిడ వైద్యం చాలా మంది ప్రాణాలు కాపాడను. ఈ రోజుని ఒక డాక్టర్ని చంపేయడం అనేది చాలా బాధాకరం. తర్వాత ఏంటంటే ఈ సైకోగాల్ని మన యూపీ ఆదిత్యనాథ్ గారి లాగా ఆ ఇళ్ళు ఏ విధంగా పడగొడుతున్నారో, ఏ విధంగా తల్లిదండ్రుల మీద కూడా కేసు పెట్టి డంకన్ డ్రైవ్ లో యాక్షన్ చేసిన వాడికే కాదు, వాడి తల్లిదండ్రులు చెప్పాలి. మెయిన్ ఫస్ట్ ఏంటంటే, బాబు మద్యం సేవించొద్దు, సేవించిన తర్వాత వాహనాలు నడపొద్దు అని తల్లిదండ్రులు చెప్పకపోవడం. చిన్నపిల్లలప్పటి నుంచి కూడా ప్రతి తల్లిదండ్రులు నేను కోరుకునేది ఒకటే, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళని క్రమశిక్షణ ఫస్ట్ పెట్టాల్సింది తల్లిదండ్రులు, తర్వాత టీచర్స్. స్కూల్లో కూడా ఇదే పాఠాన్ని, మద్యం సేవించొద్దు, మత్తు పానీయాలు జోలికి వెళ్ళొద్దు అనేసి స్కూల్లో కూడా చెప్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే విన్నవిస్తున్నానండి. ఆడపిల్ల తండ్రిగా నేను చెప్పుకునేది ఇదేనండి. అలాగే ప్రియాంక తల్లిదండ్రులకి ఆయన మాట్లాడిన మాటలకి చాలా బాధ కలిగింది. ఆయన కన్నీళ్ళు పెట్టుకుంటుంటే మా ఇంట్లో అమ్మాయి చనిపోయినంత బాధ కలిగి ఈరోజు. నా పేరు వెంకటేశ్వరరావు, విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు పిఠాపురం నడుబడిలో బంగారంపల్లి సర్కిల్ దగ్గర చంపబడిన డాక్టర్ ప్రియాంకకి శ్రద్ధాంజలి ఘటించడానికి పిఠాపురం విశ్వ హిందూ పరిషత్ నాయకులందరూ కూడా ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే, వారం రోజుల క్రితం ఇద్దరు ఉన్మాదులు ఒక మెడికల్ స్టూడెంట్ ని, ప్రియాంకని కారుతో గుద్ది వాళ్ళ ఉన్మాదాన్ని చూపించుకుని ఆ బిడ్డ మీద, ప్రియాంక మీద కారు ఎక్కించుకుని పోయి ఆ ప్రియాంకని బ్రెయిన్ డెడ్ చేసి హాస్పిటల్లో వారం రోజుల పాటు నరకం అనుభవించి ఆ బిడ్డ ప్రియాంక నిన్న చనిపోవడం జరిగింది. ఇది యావత్తు సమాజం కూడా తీవ్ర దిగ్భ్రాంతి, అలాగే తీవ్ర ఆవేదనలో ఉంది. ఈ సంఘటనలో ప్రభుత్వాలు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వాలే మరి కొవ్వొత్తుల ర్యాలీలు, లేకపోతే వాళ్ళు కఠినంగా శిక్షించాలి అనే మాటలు వాడడం అనేది చాలా బాధాకరం. ఆ తండ్రి ఆవేదన కూడా నిన్న ప్రతి ఒక్కరు కూడా విన్నారు. ప్రతి ఒక్కరు హృదయం కూడా కలిసివేసింది. ప్రతి ఒక్కరి గలం ఆ కుటుంబానికి అండగా ఉండాలి, ప్రతి ఒక్కరి గలం స్వరం ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పి ఈ రోజు కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. మేమందరం కూడా ఆడపిల్ల తండ్రులే. రేపొద్దున మా ఆడపిల్లకి రక్షణ ఏంటి, ఇప్పుడున్న సమాజంలో ఉన్న ఆడపిల్లకి భద్ర ఏంటి అని చెప్పి వాళ్ళ నుంచి కూడా బయట సమాజం అంతా కూడా మాట్లాడుకుంటుంది. ఇలాంటి దుర్మార్గులు ఎన్కౌంటర్ చేయకపోతే రేపొద్దున వాళ్ళే మరో 10 మందిని ఇలాగా చంపడానికి రోడ్లు ఎక్కుతారు. ఏదో చూసుకుని ఇంకో 10 మంది చంపడానికి రోడ్లు ఎక్కుతారు. ఆ కోర్టులే కదా, ఎలాగెళ్తే అలా బెయిల్ ఇచ్చేస్తారు, లేకపోతే ఎలాగెళ్తే అలాగా వెంటనే వచ్చేచ్చని ఉన్మాదంతో సమాజంలో అనేకమైన ఉద్రేకతలు, అనేకమైన హత్యలు కూడా జరుగుతాయి. ఏదైతే ప్రతి ఊరికి కూడా, ప్రతి రాష్ట్రంలో కూడా ఒక యోగి ఆదిత్య లాంటి
నాయకుడు సీఎం ఉండాలి. ఎందుకంటే ఏమన్నా ఆడపిల్లలకి యూపీలో జరిగితే వెంటనే కూడా వాళ్ళు ఎన్కౌంటర్ చేసి వాళ్ళ ఆస్తులు తప్పు చేసి వాళ్ళ ఇంటిని కూడా వెంటనే కూల్చేస్తారు. అలాంటి తక్కువ న్యాయం జరిగినప్పుడు మాత్రం ఆడపిల్ల 1 గంట కన్నా వేరే బయటకు వెళ్ళి స్వేచ్ఛగా కూడా ఇంటికి రాగలుగుతుంది. ఈ బిడ్డ మా కుటుంబానికి సంబంధించిన బిడ్డే కాదు ప్రియాంక, యావత్ సమాజానికి అందరి కుటుంబంలోనే కూడా మేము బిడ్డగా భావిస్తున్నాం. అందుకని ఈ రోజు తన కోసం తన న్యాయం జరగాలని చెప్పి మా వంతుగా కూడా గవాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వాలు కఠినంగా వివరించాలి, నిందితులను వెంటనే కూడా ఎన్కౌంటర్ చేయాలని చెప్పి ఒక ఆడపిల్ల తండ్రిగా కూడా సమాజానికి ప్రభుత్వానికి కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. నిజానికి ఈ సంఘటన జరిగిన తర్వాత 3 రోజుల తర్వాత యాక్చువల్ గా మీడియాకి కానీ ప్రజలకు కానీ తెలిసింది. బట్ ఈ 3 రోజులు ఈ సంఘటన ఆపింది ఎవరు? ఆపినటువంటి అరాచక శక్తులు ఏంటి అంటే మనం చూసుకుంటే నిర్భయ అనేటటువంటి సంఘటన జరిగిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం అయితే లేవనెత్తారు. అలాగే రీసెంట్ గా బెంగాల్లో జరిగింది, కర్మాకార కళాశాలలో ఇలాగే ఒక వైద్య విద్యార్థిని చాలా దారుణంగా రేప్ చేసి చంపేశారు. సో ఆ విషయాన్ని కూడా మనం చూసిన తర్వాత హైదరాబాద్ లో కూడా ఒక డెంటిస్ట్, ఆవిడ కూడా డాక్టర్, ఆవిడకి జరిగిన దుర్ఘటన కూడా చూసాం. దానికి 2 తెలుగు రాష్ట్రాలు కూడా అతలకుతలం అయ్యాయి. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి ఎందుకు ఆ స్థాయిలో స్పందన అయితే రావటం లేదు. అవన్నీ కూడా ఆల్రెడీ జరిగిన తర్వాత పబ్లిక్ తెలిసాయి. కాకపోతే ఈ సంఘటన జరిగిందే పబ్లిక్ లో, అంటే పబ్లిక్ లో ఎవరికి జవాబుదారితనం లేదా, నాయకుడికి జవాబుదారితనం లేదా, లేకపోతే మీడియాకి లేదా, అసలు దేనికి ఈ యొక్క సంఘటన 3 రోజులు ఆగింది అనేటటువంటిది ప్రధానంగా నేను ఆవేదన చెందినటువంటి విషయము. చాలా మంది ఆలోచించాల్సినటువంటి విషయము. సెల్ఫీలు తీసుకుంటున్నారు, వీడియోలు తీసుకుంటారు, అన్ని తీసుకుంటున్నారు కదా. పబ్లిక్ లో అలాంటి దుర్ఘటన జరుగుతుంటే ఒక్క సెల్ఫీ, ఒక్క వీడియో కూడా రికార్డ్ అవ్వలేదా, ఒక్క ఫోన్ లో కూడా లేదా? అయ్యే ఉంటాయి, కానీ వాటిని ఆపినటువంటి వాళ్ళు ఎవరు? ఈ అధికార శక్తి, ఏ రాజకీయ శక్తి దాన్ని ఆపింది? సో వీళ్ళు కూడా ఈ యొక్క ఏదైతే హత్యలో వాళ్ళు కూడా భాగస్వాములే. ఎందుకంటే వాళ్ళను కూడా అంటే ఈ నిందితులు ఇద్దరిని అయితే పట్టుకున్నారు. వాళ్ళిద్దరికి 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు అంట. ఆ వయసులోనే తాగేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా గొడవ పడ్డారు. గొడవ పడిన తర్వాత ఆపుతున్నారు అనేటటువంటి దాంతో అహంకారంతో ఎదురుగుండా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏదో వీళ్ళ సొంత రాజ్యంలోకి ఎక్కించుకుని వెళ్ళిపోతే, అంటే వెనకాల నాకు చాలా మంది ఉన్నారులే, ఆ దన్ను ఉంది, వాళ్ళు చూసుకుంటారులే అనేటువంటి పొగరు, ఆ పొగరు, ఆ అధికార బలము, ఆ అధికార ఉన్మాదము కూడా వాళ్ళకు కూడా శిక్ష పడాలి. అలా పడినప్పుడే ఇలాంటి దుర్మార్గాలు ఆగుతాయి. ఆ కన్నతండ్రి యొక్క శోకానికి శిక్ష వేస్తే సరిపోదండి. ఆ అమ్మ తిరిగి వస్తుందా? శిక్ష వేస్తే ఖచ్చితంగా తిరిగి అయితే రాదు. కాబట్టి ఇలాంటివి ఆగాలి అంటే కనుక ముందుగా చట్టాలు రావాలి. ఇందాక వెంకటేశ్వర గారు అన్నట్టు ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయాలి, ఇలాంటి నడిరోడ్డు ఎన్కౌంటర్ చేయాలి. దానికి ఏంటంటే తెలంగాణలో సజ్జనార్ గారు ఉన్నట్టు ఆంధ్రలో కూడా సజ్జనార్ రావాలి, అప్పుడు ఇలాంటివన్నీ అవుతాయి. కాబట్టి ఇప్పటికైనా దయచేసి ప్రభుత్వం స్పందించాలి. ఆయన మాట్లాడుతూ, తండ్రి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీరు కూడా స్పందించాలన్నారు. బట్ వారు కూడా స్పందించాలి. హోమ్ మినిస్టర్ గారు ఒకసారి స్పందించండి దయచేసి. ఎందుకంటే ఆవిడ కూడా ఒక ఆడబిడ్డ కాబట్టి, ఒక ఆడపిల్లకు సంబంధించినటువంటి దైవీయమైన పరిస్థితుల్లో అమ్మాయి పాశవికంగా నడి రోడ్లు వచ్చి గావించబడింది. కాబట్టి దయచేసి మీరు కూడా స్పందిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా ఈ యొక్క మీడియా సాక్షిగా నేను కూడా డిమాండ్ చేస్తాను.